నేను మీ గిరిజన కుర్రోడు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ప్రాంతం అయితే చూపిస్తాను. మా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ఒక అద్భుతమైన ఆనకట్ట అయితే ఉంది. అది బ్రిటిష్ పరిపాలనప్పుడు అయితే కట్టడం జరిగింది. అదైతే బ్రిటిష్ పరిపాలన అప్పుడు ఈ మన ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో అయితే నిర్మించారు. నేనైతే ఈ ప్రాంతానికి ఈరోజు అయితే రావడం జరిగింది. మీకు నేను చూపిస్తాను రండి. ఇక్కడైతే 1964లో ఇదైతే ఓపెన్ చేయడం అయితే జరిగినట్టు ఇందులో రాయబడింది అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఒడిశా వైపు ఉంది. ఇదైతే చాలా అద్భుతం అనమాట. ఇది ఒక పాతకాలంలో నిర్మించిన ఇది ఒక రిజర్వేర్ అనమాట. ఇది బ్రిటిష్ పరిపాలన ఇప్పుడైతే కాదు. చూస్తున్నారు కదా, ఇదైతే అసలు ఏం చెక్కు చెదరలేదు. ఎంతో అద్భుతంగా అయితే అంత అద్భుతంగా ఉందన్నమాట. నేను ఇంకా అవతల వైపు కూడా ఉంది కాబట్టి మీకు పూర్తిగా అయితే నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే కింద కూడా చూడండి రండి. అప్పట్లో ఇవంతా మొత్తం మిషన్లతో పూర్వంలో అప్పుడు బ్రిటిష్ పరిపాలన అప్పుడు ఇవంతా కట్ చేశారనమాట. మీరు చూడండి, ఇవంతా ఎంతో అంటే అంత భయంకరంగా ఉంటుంది అనమాట. మొత్తం రాయిలు మొత్తం కట్ చేసి ఇదైతే చాలా అద్భుతంగా బ్రిటిష్ పరిపాలనప్పుడు అయితే నిర్మించడం జరిగింది. కాబట్టి మీకు కొన్ని పైన వ్యూస్ అయితే రన్నింగ్ లో మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తాను. ఇటువైపు కూడా చూడండి. ప్రజెంట్ అయితే సమ్మర్ కాబట్టి మొత్తం డ్రై అయిపోయింది అనమాట. ఈ ప్రదేశం చూస్తున్నారు కదా, మొత్తం ఎంతో అద్భుతంగా ఉంది. చూడండి, ఇవంతా ఆ టైంలో మొత్తం నిర్మించబడిన ఈ ఆనకట్ట అనమాట. ఇది చూడండి, మొత్తం ఇవంతా చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, మొత్తం పాతకాలంలో నిర్మించింది కాబట్టి ఎంతో గట్టిగా అయితే ఉంది. అలాంటి ఆనకట్టు ఎంతో అద్భుతం. ఇక్కడ నుంచి మనకు కరెంట్ సప్లై అనేది కూడా ఒడిశాంధ్రలో ఇవి జరుగుతుంది అన్నమాట. మీకు కొన్ని నేను రన్నింగ్ లో కొన్ని వ్యూస్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా ముందుకు వెళ్దాం.